హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను స్టిచ్ చేస్తున్నది ఫ్రంట్ పార్ట్. పేపర్ క్యాన్వాస్ తీసుకుని ఇలా లైనింగ్ పెట్టేసి ఐరన్ చేసేసి ఒరిజినల్ పార్ట్ పైన పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసి ఈ కార్నర్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటూ ఎక్స్ట్రా ఖర్చుని తీసేసి దాన్ని ఉల్టా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కుట్టుకునేప్పుడు అది ఫ్రంట్కి వస్తుందా లెఫ్ట్కి వస్తుందా అని చెక్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చేసి దాన్ని రివర్స్ చేసేయాలి. రివర్స్ చేసిన తర్వాత పైన మరలా ఇంకొక కుట్టును వేసుకోవాలి. ఇలా కుట్టుకొని మొత్తం టాప్ స్టిచ్ని వేసుకుంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. కట్ వర్క్ని క్లాత్ ఏమీ కట్ చేసేది ఉండదు. బక్రం పేపర్లను పెట్టుకొని మాత్రమే ఈ డిజైన్ని చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఆ బక్రం పేపర్ని లైనింగ్ పెట్టి కుట్టినప్పుడు కూడా ఆ బక్రం మీద కాకుండా బక్రం అంచుకి కుట్టుకోవాలి. ఇది హ్యాండ్ జాయింట్ వేసుకుంటున్నాను. ఒరిజినల్ పార్ట్ని కింద పెట్టుకొని లైనింగ్ని పైన పెట్టుకొని ఇలా బక్రం పీస్ని పెట్టేసి ఐరన్ చేసుకొని ఈ క్యాన్వాస్ పేపరు ఎక్కడైతే కట్ వర్క్ షేప్ ఉందో దానికి కొంచెం బాగా చివరకు కాకుండా క్లాత్కి బక్రం పేపర్కి అంచుని కుట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మంచిగా ఈ కట్ వర్క్స్ అనేది మొత్తం తిరుగుతాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఈ కట్ వర్క్ని స్టిచ్ చేసేప్పుడు కార్నర్స్ దగ్గర నీడిల్ని కిందకి దించి ఇలా పాదం పైకి ఎత్తుకొని క్లాత్ని టర్న్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. ఫాస్ట్గా కుడితే మంచి ఫినిషింగ్ అయితే రాదు. లేట్ అయినా సరే నిదానంగా కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్ మొత్తం ఎన్ని వంపులు అయితే ఉందో ఆ వంపుల దగ్గర జాగ్రత్తగా కుట్టాలి. కుట్టడం ఎంత జాగ్రత్తగా కుడతామో అలాగే కట్ చేసేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా కట్ చేయాలి. కొంచెం కట్ చేసేప్పుడు అటు ఇటు అయితే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అలాగే ఆ పీస్లన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఇది చాలా చివరికి కొంచెం ఖర్చు మాత్రమే ఉంటుంది లోపల. కాబట్టి జాగ్రత్తగా పీసులు బయటకు రాకుండా చెక్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి. మీరు కనుక కట్ వర్క్ మోడల్ కుట్టాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా మొత్తం కుట్టుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఎప్పుడైనా కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేట్టే కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఇలా ఎక్స్ట్రా మూలలు తిరిగే దగ్గర క్లాత్ని మంచి కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా టక్స్ ఇచ్చేసి ఆ ఎక్స్ట్రా వీ షేప్ దగ్గర ఉన్న క్లాత్ని మాత్రం కట్ చేయాలి. మరీ చివరికి కట్ చేయకూడదు, మరీ కార్నర్ దగ్గరికి కట్ చేయకూడదు. కొంచెం క్లాత్ ఉండేట్టు చూసుకొని కట్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా దీన్ని కుట్టేసిన తర్వాత లైనింగ్ని రివర్స్ చేసి కట్ వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ మన వేలుని పెట్టేసి క్లాత్ని పైకి నెట్టేసినప్పుడు ఆ షేప్ అయితే పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఇలాగా మన ఫింగర్తో దాన్ని పైకి నెట్టేసుకుంటే కార్నర్స్ దగ్గర కూడా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడన్నా క్లాత్ లోపలికి ఉంటే మనం చెక్ చేసుకొని మాత్రమే టాప్ స్టిచ్ వేసుకోవాలి.
ఇలాగా సర్దుకుని మళ్ళా పైన టాప్ స్టిచ్ని అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కట్ వర్క్. ఈ కుట్టు వేసుకునేప్పుడు కూడా నిదానంగా కుట్టుకోవాలి. ఫాస్ట్గా పని అయిపోవాలి అని కుడితే మంచి ఫినిషింగ్ అయితే రాదు. టైం అయినప్పటికీ కొంచెం నిదానంగా మంచిగా క్లాత్ని టర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలాగా నీడిల్ని కిందకి ఉంచేసి పాదాన్ని పైకి లేపుతూ ఇలా వంపులన్నిటినీ మరలా కుట్టుకోవాలి. ఇలా పైన మరి ఒక కుట్టును వేయటం వల్ల లోపల ఉన్నటువంటి ఖర్చు గట్టిగా ఉంటుంది, బయటికి రాకుండా ఉంటుంది. కాబట్టి పైన మరలా ఇంకో కుట్టును వేసుకోవాలి. ఇలా హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కట్ వర్క్. కట్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా. మీరు కూడా ఇట్లానే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు కట్ వర్క్ని. మనం కష్టం అని భయపడితే ఏ పని చేయలేము. ఈజీ అనుకుంటే ఎంత కష్టమైన పనైనా చాలా సులువుగా చేసుకోగలుగుతాం. అలాగే నేను ఎలాంటి గమ్ముతో అంటించలేదు, ఎలాంటి గుండు పిన్నులు అవి హెల్ప్ ఏం తీసుకోకుండా క్లాత్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. బిగినర్స్ అయితే క్లాత్ అటు ఇటు జరిగిపోతుంది అనుకుంటే గుండు పిన్నులు పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇలా ఈ వంపులన్నిటినీ కుట్టేసుకోవాలి. ఇలాగా కుట్టు వేసేసుకొని ఈ హ్యాండ్కి కూడా ఎక్స్ట్రా ఖర్చుని ఇలా కట్ చేసేసి టక్స్ ఇచ్చుకోవాలి. ఇంతకుముందు హ్యాండ్ టర్న్ చేసినప్పుడు క్లారిటీగా కనిపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా ఫింగర్తో ఆ కట్స్ని కింద నుండి పైకి నెట్టినప్పుడు షేప్ అనేది మంచిగా తిరుగుతుంది. దానిపైన మళ్ళా టాప్ స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. పైన ఇలా పైన టాప్ స్టిచ్ని వేసుకోవాలి. హ్యాండ్ మొత్తం కుట్టేసిన తర్వాత రెండు హ్యాండ్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా, ఎంత ఫినిషింగ్ ఎలా ఉందో మీరే చూడండి. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఇలా క్యాన్వాస్ పేపర్ పెట్టేసి ఐరన్ చేశాను. ఇలా మంచిది ఉన్న వైపున లైనింగ్ పార్ట్ పెట్టాలి, ఆపోజిట్ వైపు మిషన్ వైపు ఉండాలి క్లాత్. దానిపైన ఇలా క్యాన్వాస్ పేపర్ని అంటించినటువంటి లైనింగ్ పీస్ని పెట్టేసుకొని మిడిల్లో క్లాత్ జరిగిపోకుండా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత కట్ వర్క్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా నీడిల్ని కిందకు గుచ్చి పాదం పైకి లేపుతూ అంటించినటువంటి ఈ పేపర్కి చివర పేపర్ పైన కుట్టు పడకూడదు, పేపర్ అంచున కుట్టుకోవాలి. ఇలా ప్రతి వంపు దగ్గర నీడిల్ని కిందకి పెట్టేసుకుని పాదాన్ని పైకి లేపుతూ ప్రతి ఒక్క ఈ కట్ వర్క్ని
నీట్గా కుట్టుకోవాలి. ఇలా నీడిల్ని కిందకి పెట్టి పాదం పైకి లేపి కుట్టుకోవాలి. క్లాత్ని అయితే మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మనం ఇలా కుట్టేప్పుడు ఎంత జాగ్రత్తగా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. ఇలా పేపర్ ఎక్కడైతే ఉందో ఆ చివరి భాగంలో కుట్టుకోవాలి. నేను ఈ క్యాన్వాస్ పేపర్ కట్ చేసేప్పుడు వీడియో తీయలేదు. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఎలా కట్ చేయాలో వీడియో తీసి మళ్ళా అప్లోడ్ చేస్తాను. ఇలా కట్ వర్క్ని నీట్గా స్టిచ్ చేసుకొని ఇలా కట్టింగ్ దగ్గర నీడిల్ని కిందకి పెట్టి పాదాన్ని పైకి లేపి క్లాత్ని టర్న్ చేసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. కుట్టేప్పుడు ఇక్కడ పీ దగ్గర మైనస్ అని ఉంది కదండి. జాక్ మిషన్ వాడే వాళ్ళైతే ఈ పీ దగ్గర మైనస్ అంటే నీడిల్ కిందకు ఉండేట్టు, మిషన్ ఆపగానే నీడిల్ కిందకు ఉండేట్టు పెట్టుకుంటే మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదే నీడిల్ పైకి ఉంటే మళ్ళీ ఆ నీడిల్ని కిందకి పెట్టుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. జాక్ మిషన్లు వాడే వాళ్ళైతే దీన్ని కూడా సెట్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాగా ప్రతి కట్టు దగ్గర నీడిల్ని కిందకి గుచ్చేసి పాదం పైకి లేపేసి టర్న్ చేసుకుంటూ కుడితే ఎక్కడ చిన్న మడతలు కూడా రాకుండా ఫినిషింగ్ అయితే మంచిగా వస్తుంది. నెక్ కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకొని ఈ కట్స్ దగ్గర ఉన్నటువంటి క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ కట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం కొంచెం అటు ఇటు చేసినా కూడా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. చిన్నదే కదా అని అనుకుంటే పెద్ద ప్రాబ్లం అయితేనే మనకి ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ప్రతి కట్టు దగ్గర ఖర్చుని నీట్గా కట్ చేసుకోవాలి. మరీ ఖర్చు మొత్తం కట్ చేసేయకూడదు. కొంచెం లోపల క్లాత్ ఉండేట్టు చూసుకొని కట్ చేసుకుంటే మనం ఉల్టా చేసినప్పుడు పీస్లు అనేవి బయటికి రాకుండా మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా ప్రతి కట్టు దగ్గర మంచిగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకుని ఎక్కడన్నా క్లాత్ కట్ అవ్వకపోతే జాగ్రత్తగా కట్ చేసుకొని జస్ట్ మనం ఫింగర్తో కింద నుంచి పైకి ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అనేది షేప్ తిరిగిపోతుంది. చూడండి, ఇలా కింద నుంచి ఫింగర్తో పైకి నెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంతకుముందు కుట్టిన వాటిలో మీకు క్లారిటీగా కనిపించిందో లేదో అందుకే మరలా దీన్ని చూపిస్తున్నాను. మన ఫింగర్తో కింద నుంచి క్లాత్ని పైకి నెట్టేసినప్పుడు మనం ఎక్కువ ఏం కష్టపడవసరం లేదు. మంచిగా ఇలా జస్ట్ అలా టచ్ చేస్తే చాలు పైకి వచ్చేసింది. షేప్ కూడా మంచిగా నీట్గా వస్తుంది. ఇలా కార్నర్స్ దగ్గర కొంచెం క్లాత్ని మనం ఇలా టైట్గా తిప్పేసినట్టయితే కట్ వర్క్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కుట్టేసిన తర్వాత చెక్ చేసుకుని మంచిగా క్లాత్ని అడ్జస్ట్ చేసిన తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. పైన ఇలా టాప్ స్టిచ్ని అయితే వేసుకోవాలి. ఇలాగా టాప్ స్టిచ్ వేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా మొత్తం నీట్గా క్లాత్ని సర్దుకుంటూ ఎక్కడ మడతలు లేకుండా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా ఈ కట్స్ అన్నిటికీ పైన
ఇంకొక కుట్టునైతే జాగ్రత్తగా వేసుకోవాలి. మనం లోపల టక్ సరిగ్గా క్లాత్ కట్ చేయకపోయినా షేప్ అనేది మంచిగా తిరగదు. ప్రతిదీ మనం చెక్ చేసుకుంటూ ఇలా అయితే వర్క్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇలా నెక్నైతే ఇలా కుట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, కట్ వర్క్ ఎంత నీట్గా అయితే వచ్చిందో. టోటల్గా బ్లౌజ్ని అయితే నేను ఇలా స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.